ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి నేను అసలు ట్రైలర్ పెట్టానో లేదో నాకు తెలీదు. ఫోటోగ్రాఫర్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోస్ అన్నీ ముందుగా ఎడిట్ చేసి పెట్టుకున్నా. సో, ఈరోజు వీడియో అయితే గెట్ రెడీ విత్ మీ లాగా అనుకోవచ్చు. ఆరల్స్ ముందుగా అంటే ఫంక్షన్ ముందు నేనేమేమి అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా, ఎలా రెడీ అయ్యాను అనేది కూడా మీరు ఈ వ్లాగ్ అనుకోవచ్చు అనమాట. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. అంటే సీమంతం ఫంక్షన్ ముందు ఇంటి దగ్గర రెడీ అయ్యి ఊరేగింపుతో వెళ్తాం కదా, అదంతా యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అలాగా ముందు వచ్చానమాట ఫంక్షన్ ముందు. సో రెడీ అయిపోదామని చెప్పి. అండ్ మార్నింగ్ కూడా సేమ్ మేకప్ ఆర్టిస్టే నాకు ప్రెప్ చేశారు, మొత్తం మేక్ ఓవర్ చేశారు. ఎప్పుడు కూడా సేమ్ అనమాట. యాక్చువల్గా నేను ఈవినింగ్ ఫంక్షన్కనే హైర్ చేసుకున్నాను మేకప్ ఆర్టిస్ట్ని. అండ్ తిను వచ్చేసి శ్రవంతి గారు అనమాట. శ్రవంతి మేకోవర్స్ అని చెప్పి మీకు ఇన్స్టా అకౌంట్ ఉంటుంది తింది. అండ్ నేను తిని హైదరాబాద్లో ఉంటారు నేను ఈ రోజు కోసమని హైర్ చేసుకున్నా ఫర్ హెయిర్ స్టైల్, మేకప్, సారీ డ్రేపింగ్ అంతా కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి నా సారీ లిలాక్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ చూసారా, ఫస్ట్ అయితే బ్లౌజ్ అండ్ ఆల్సో స్కర్ట్ వేసుకొని ఇలా కొంచెం టవల్ కవర్ చేసుకొని కూర్చున్నాను. సో దట్ తర్వాత మనం బ్లౌజ్ వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. మ్యాక్సిమం బ్రైడల్ అందరూ కూడా మీరు ఇలా లుక్తోనే చూసుంటారు. సో ఇది నేను మగ్గం వర్క్ చాలా నీట్గా చేయించాను. ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మేధాస్ డిజైనర్ బొటిక్ వాళ్ళ వల్లే. మేధాస్ డిజైనర్ బొటిక్లోనే నేను కుట్టించుకున్నాను అనమాట. నేను మీకు బ్లౌజ్ కావాలంటే తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. ఈరోజు చాలా హడావుడి మీద నేను మీకు బ్లౌజ్ చూపించలేకపోయాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే మైసూర్ సిల్క్ కట్టుకున్నాను. మార్నింగ్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీరందరూ కూడా. అండ్ ఇక్కడైతే ఈ బ్లౌజ్ నేను చూపించడం కుదరలేదు. చాలా హడావిడిగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం లేదు, చాలా తొందరగా చేసుకోవాలి, ఏమాత్రం కూడా చిన్నది కూడా లేదు అనిపించుకోకూడదు అని చెప్పి ముందుగా నేను మీకు తెలుసు కదా, ముందుగా ఏమైనా జ్యువెలరీ కానీ ఏం కావాలన్నా సరే ముందుగా పెట్టుకున్నాను రెడీగా. ఉన్నా కూడా పెట్టుకోలేదు, టైం లేదు అనుకుంటే ఎందుకు ముందుగా అన్నీ పెట్టుకోవడం బెటర్ కదా అని చెప్పి ముందుగా రెడీ అవ్వడం కూర్చున్నాను అనమాట. సో అది మేకప్ అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ మాత్రం మీరు చూడొచ్చు. లిటరల్లీ ఎంత బాగా వచ్చాయంటే నేను ఎన్నిసార్లు నా ఫొటోస్ నేను చూసుకున్నానో నాకే తెలీదు, అంత బాగా వచ్చింది. అంత క్రెడిట్ అంతా శ్రవంతి గారిదే. శ్రవంతి గారి గురించి నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పా, లైక్ మార్నింగ్ నన్ను తీసుకొచ్చేటప్పుడు పురిటికి తీసుకొచ్చే వీడియో అని చెప్పి పెట్టాను కదా, అందు కూడా చెప్పాను. మీరు కూడా బుక్ చేసుకోవాలి ఈ సర్వీసెస్ని. మీరు ఏ ఊర్లోనైనా తిని ట్రావెలింగ్ అనేది చేసి వస్తారు మీ ప్లేస్కి, మీ మ్యారేజ్ కానీ ఏ అకేషన్కైనా కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా చేస్తారనమాట. అండ్ నేను సారీ ప్రీ ప్లేటింగ్ చెప్పించాను. ప్రీ ప్లేటింగ్ వచ్చేసి నేను డ్రేప్ బై మామ్ అనే పేజ్ నుంచి నేను ఆల్రెడీ ప్రీ ప్లేటింగ్ చెప్పించుకున్నాను అనమాట ఈ పట్టు శారీ. అండ్ ఈ శారీ నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. శారీకి నేను లేస్ కుట్టించుకున్నాను. లేస్ నాకు 3,000 to 4,000 మధ్యలో పడింది. అండ్ శారీ అయితే నాకు 8,000 పడింది. బ్లౌజ్ వర్క్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వగలను కానీ ప్రైస్ నేను డీటెయిల్స్ తర్వాత ఇస్తాను. అండ్ ఇక్కడైతే ఇలా శారీ అనేది నాకు భలే నచ్చింది. ప్రతిసారి రెస్టారెంట్ వింటేజ్ శారీస్ ఇవే బాగా అవుతున్నాయి, అందరూ అవే కట్టుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఇలా లిలాక్ అండ్ ఆల్సో గ్రీన్ కాంబినేషన్ అనేది తీసుకున్నాను. మెయిన్ ఈ శారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రవీణ్కి మిట్టుకి సేమ్ లిలాక్ కలర్ కుర్తీస్ కుట్టించాను అనమాట. ఎందుకంటే ప్రవీణ్కి అన్ని కలర్స్, తన స్కిన్ టోన్కి అన్ని కలర్స్ కుర్తీస్ సెట్ కావు. మేము ముగ్గురం ఒకలాంటి అంటే కపుల్ అవుట్ఫిట్స్ లాగా, ఫ్యామిలీ అవుట్ఫిట్స్ లాగా చేయిద్దామని కాన్సెప్ట్తో ప్రవీణ్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ కలర్ శారీ తీసుకుందామని కాన్సెప్ట్లో నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఏ కలర్ అయినా సూట్ అవుతుంది, బట్ ప్రవీణ్కి ఏంటంటే అన్ని కలర్స్ సూట్ కావు, మిట్టుకు కూడా అన్ని కలర్స్ సూట్ కావు. అందువల్ల ప్రవీణ్ కలర్ బట్టి, మిట్టు కలర్ బట్టి, స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఫొటోస్ కూడా బ్రహ్మాండంగా రావాలి కదా. ఎందుకంటే ఈ అకేషన్ లైఫ్లో ఇంకా చాలా అంటే చాలా మెమొరబుల్ అనమాట. ఇంకా వన్ టైం అకేషన్ కాబట్టి కాంప్రమైజ్ ఏం లేకుండా ఫొటోస్ అద్దరిపోయేలా రావాలి అనే కాన్సెప్ట్తో నేను ముందుగా బోల్డ్ అని షాపులు తిరిగి ఈ శారీ అనేది పర్చేస్ చేసుకున్నా. అండ్ ఆల్సో 17,000 15,000 రేంజ్లో కాకుండా 8,000 రేంజ్లోనే శారీ తీసుకున్నాను. ఎందుకంటే లేస్ మీద, వర్క్ బ్లౌజ్ మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి మొత్తం నేను 17,000 15,000 శారీ మీదే పెట్టానంటే మిగతా వాటికి ఇంకా 30,000 వరకు అయిపోతుంది. సో ఒకసారి కడతాం ఈ శారీ, మళ్ళీ ఎప్పుడో కానీ కట్టం కాబట్టి ఇంత ఇన్వెస్ట్ చేసిన శారీ నేను 10,000 బిలో శారీ పెట్టుకున్నాను. అండ్ లేస్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను అనమాట. అందుకే ఒక కట్ట అడ్జస్ట్ అయ్యమన్నా ఒక కట్ట ఇచ్చాను. అవన్నీ ఒక కట్ట అవుతాయి, ఒక కట్టకి ఎక్కువ అవుతాయి. వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు అయిపోయింది, మేమే ఖాళీ ఉన్నాం.
వేసేయండి. జడ పువ్వులు రాలేదు పువ్వులు కావాలి లేని ఎట్లా తెస్తా జడ పంపిస్తా. కాదు వస్తువులు వేసేయండి అనుకున్నాను. మీరు 3-4 అది తెచ్చాక చూసుకొని లెంత్ ఇంకా కొంచెం పై ఇంకొంచెం 3-4 పైకి కొంచెం పెట్టండి. ఉందా ఫాస్ట్లే పేరు ఉందా ఉంది. ఇంకా పైకి పెట్టండి. కొంచెం కొంచెం ఓకే నిల్చుంటే బెటర్ తెలుస్తుంది. తెలుసు సార్ నిలబడు. మొత్తం అవన్నీ అన్ని ఆపడానిక గోల్డే వచ్చేసాయి. మొత్తం అన్ని పొల్లుది ఏది లేదు. మధ్యలో పెడదామా? అంటే కలిసిపోయినట్టు సెట్ అయిపోద్ది. కాదు అస్సలు కాదు, ఎందుకంటే దీని ఇంత రిచ్గా వేసుకుంటుంది కదా, సో బాగుంటుంది అట్లా. ఫాస్ట్లే పేరు వేస్తుంది కదా, మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకా కాసు పేరు కిందకు వస్తుందా? కిందకే వస్తుంది. రెడ్ పెడదాం. రాదు అనుకుంటున్నా. అలాగే హారం పైకి పెట్టేయడమే. దీనికి లింక్ పెట్టేసి ఇది సరిపోయిందిరా హారానికి. దీనికి నువ్వు థ్రెడ్ పెట్టే. అదే, ఇగో ఇక్కడ థ్రెడ్స్ ఉంటున్నాను. ఉన్నాయా? అగో, 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 గోడ అప్పుడు మీద తెచ్చాను. ఇంకా కావాలంటే అక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి. సరిపోతుంది. అది వద్దు. అదేమంటారు అదేమంటారు నాకు ఇది మంచిగా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏది? ఇది ఇదే కావాలంటే మనం పైకి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ థ్రెడ్ ఇది కాదు కనిపిస్తుంది మమ్మీ కదా. ఆల్రెడీ ఏమంటుంది పొద్దున్న అవును, వేసుకుంది మధ్యలో కూడా కాదు. కదా. నేను అందు గురించి అని ఉదయం ఈ రెండు పెట్టుకో, ఇప్పుడు ఈ పెయ్యి పెడదు కానీ రెండు పెట్టుకుని వేరియేషన్ చేంజ్ అవుతుంది. సెట్ కాదు. కిందకి కిందకి వెళ్ళిపో. కింద అందరూ ఉన్నారు. కిందకి వెళ్ళిపోయాడు. టైరాన్ పట్టుకెళ్ళిపోయాడా? నువ్వు కూర్చో. ఇది ఇంకొంచెం కిందకి వస్తే సరిపోతుంది. గాజులు బంగారం గాజులు వేసుకుంటే వెనక్కి ఒక్కొక్క గాజు వేసుకో అంతే. అక్కడ తీయచ్చు కదా ముందువి. బంగారం మీద వెనకిస్తే మరి అవి మూసి ఇంకా బంగారం మీద అలా ఉండకపోతే అదే కాలు వేసుకుంటాను అనుకుంటే వేసుకోండి ఇంకా. వేసుకో. తీసిమంటే మొత్తం తీసేద్దాం అట్లా. అంతే. ఇంకొంచెం అక్కడ వరకు వేసుకో. ప్రవీణ్ వీడియో తీయడానికి. ఓకేనా? వేస్తాను. ఓకేనా? ఇలా అయితే 3/4 లో సెట్ అయింది కదా. కూర్చోనా? ఇంకొంచెం పొడవు లేదంటే కాసేపు కొంచెం లేదు, ఇది ఎగ్జాక్ట్లీ ఉంది, ఇంకేం చేయకండి, బాగుంది. అండ్ హెయిర్ స్టైల్ అయితే రీసెంట్గా ఇది చాలా ట్రెండింగ్ అవుతున్న హెయిర్ స్టైల్. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ లైక్ మీకు ఆన్లైన్ ఏమైనా మీకు ఐడియా ఉంటే కనుక ఈ హెయిర్ స్టైల్ ఎంత ట్రెండీ ఉందనేది మీకు అర్థమైపోతుంది. మేము ముందుగా మేకప్ ఆర్టిస్ట్ నేను హైర్ చేసుకునేటప్పుడు వాట్సాప్లో తను చెప్పారనమాట, ఇది ఇలాగా ట్రెండ్ ఉంది, ఇది చేద్దాం అది చేద్దామని ముందుగా అనుకున్నాము. సో అండ్ ఈరోజు నాకు ఫ్లవర్స్ కొంచెం మైనస్ అయ్యాయి అనమాట. ఫ్లవర్స్ రావడం లేట్ అయిపోయింది, అందువల్ల గబగబా చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫ్లవర్స్ నేను వేరే ఫ్లవర్స్ అనుకున్నాను, బట్ అవి దొరకలేదు. సో దాని రీప్లేస్మెంట్ ఇవి చేసాము. సో ఓకే అనిపించింది, కానీ ఫ్లవర్స్ దగ్గర ఒక్కటే మైనస్ అనిపించింది. ఆ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఫ్లవర్స్ దగ్గర కొంచెం మైనస్ అయ్యిందనమాట. అండ్ పైన రాగిడి వచ్చేసి నేను విఎస్ కోచర్ లక్ష్మి అనే పేజ్లో అదేంటి పంచలోహంది రాగిడి తీసుకున్నాను కదా, అది పైన పేరప్ చేశాను. అండ్ మొత్తం జ్యువెలరీ అంతా పేరప్ చేసిన తర్వాత లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సీరియస్లీ ఇంత మంచిగా నాకు మేకోవర్ చేస్తారనుకోలేదు. ఎందుకంటే శ్రవంతికాని నేను ఫస్ట్ టైం హైర్ చేసుకున్నాను. మేకప్ ఆర్టిస్ట్ ఎప్పుడు నేను హైర్ చేసుకోలేదు, ఫస్ట్ టైం హైర్ చేసుకున్నాను. మీకు కూడా కావాలనుకుంటే తన సర్వీసెస్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాన్ని బట్టి కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలనుకుంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, ఇంత ప్రైస్ అంతంత ప్రైస్ మీరు అనుకోవద్దు. ఫస్ట్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి తినని ఎంతవరకు మీ సర్వీసెస్ కావాలో దానికి తగ్గట్టు. మెయిన్ మోరోవర్ చాలా ఫ్రెండ్లీగా అనిపించింది అనమాట తినతో నాకు. మళ్ళీ హై తిననే చేసుకోవాలన్నట్టుగా నాకు అనిపించింది. సో ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నారు ఆల్ ఓవర్గా. అండ్ కింద అందరూ చుట్టాలందరూ వచ్చారు. ఇందాక మమ్మీ చెప్పింది చూసారా, అందరూ వచ్చారు కూర్చున్నారని చెప్పి. సో ఇక్కడైతే నేను గబగబా రెడీ అవుతున్నాను. సో ఇక్కడైతే అండ్ మేకోవర్ నాది ఆల్ ఓవర్ మేకప్ ఎలా ఉందనేది నాకు చెప్పండి. నేనైతే ఈరోజు మొత్తం గోల్డ్ జ్యువెలరీతోనే పేరప్ చేశాను. లైక్ చోకర్ కానీ కాసుల పేరు హారం ఇవన్నీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్వే. చంపస్వరాలు ఇవన్నీ కూడా 1 గ్రామ్ అనమాట. అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ అయితే ఎలా వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది ఆ లుక్ అంతా కూడా. అండ్ మీకు చెప్పాను కదా సీమంతం మా మేనత్ వచ్చింది నన్ను తీసుకువెళ్ళటానికి. చిన్నదే కుంకుమ పెట్టుకుంటాయి.
నేను ఇలా కిందకి వచ్చినంటే అందరూ భలే షాక్ అయ్యారు తెలుసా. నేను రెడీ అయిన తర్వాత నేను సరదాగా అడుగుతాను అందరినీ బాగున్నానా అని, ఏదో చిన్నపిల్లలాగా. సో అది అలా అలవాటు అయిపోయింది, కొంచెం ఫన్నీగా అడుగుతూ ఉంటాను ఎలా ఉన్నాను అని చెప్పేసి. మీకు తెలుసు కదా నాకు హెవీగా రెడీ అవ్వడం, మరి ఇంత హెవీగా కాదు కానీ నాకు ట్రెడిషనల్గా సారీ అది కట్టుకుని రెడీ అవ్వడం అనేది ఇష్టము. అండ్ నేను మేకప్ సీరియస్లీ ఎలా అయితే అనుకున్నానో ఎగ్జాక్ట్ అలాగే వచ్చింది. అంటే ఎక్కువ కేకీగా నాకు వద్దని చెప్పానా, సేమ్ అలాగే వచ్చింది. నేను భయపడ్డాను కూడా, బట్ చాలా బాగా నచ్చింది నాకైతే మేకప్ ఓవర్. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్రెడిట్ అంతా మేకప్ ఆర్టిస్ట్కి వెళ్తుంది అనమాట, శ్రవంతి గారికి. అండ్ ఇక్కడైతే గుడికి వచ్చేసాం మేము. యాజ్ యూజువల్గా మార్నింగ్ కూడా దండం పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా ఫంక్షన్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి భగవంతుడిని కొంచెం దండం పెట్టేసుకొని, కొంచెం అన్నీ మంచిగా చూడు తండ్రి అని చెప్పి దండం పెట్టేసుకొని ఇంకా మేము హారతి అది వెలిగించేసుకొని, ఇంకా నేను మిట్టు ఇక్కడ వీడియో తీస్తున్నాడు, నాకు తీస్తున్నాడు. వాడికి నేను చాలా బాగా నచ్చాను అనమాట ఈరోజు. సార్ నన్నే ఫోకస్ చేశాడు అలాగా, అమ్మ నువ్వు భలే ఉన్నావు అమ్మ అని చెప్పి. సో దేవుడికి తీరాడి అని చెప్పి చెప్తున్నాను. అండ్ మేమైతే సంపెంగ పూలు ఆర్డర్ చేసాము అందరికీ ఇవ్వడానికి. చూసారా, అందరి తలలోని సంపెంగ పూలు ఉంటాయి. ఈవినింగ్ డెకరేషన్ వాళ్ళకి చెప్పామన్నమాట, సంపెంగ పూలు కావాలి పెద్దవాళ్ళందరికీ పంచిపెట్టడానికి అని చెప్పేసి. సో అలాగా ఒక 100 గుత్తుల వరకు సంపెంగ పూలు పంచిపెట్టాము. దాని తర్వాత ఇక్కడైతే అందరూ ఒక్కొక్క ప్లేట్ పట్టుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి బయలుదేరిపోతున్నాము. లేట్ అయిపోతుంది, ఇంకా అందరూ నడుచుకుంటూ వెళ్దామని కాన్సెప్ట్తో అందరం ఇలాగా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఫంక్షన్ హాల్కి. వీళ్ళందరూ మా అక్కలు, మేనత్తలు, బాపలు, పిన్నిలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. సో ఇలాగ నెత్తిమే పెట్టుకొని అందరూ వెళ్దామనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిపోయాము అందరం కూడా. ఇక్కడికైనా ఇంపార్టెంట్ దానికి వెళ్తున్నప్పుడు ఎదురు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మమ్మీ ఎదురు వచ్చేసింది, మమ్మీ కానీ మేనత్తలు కానీ ఎవరైనా ఎదురు వస్తారు. సో మమ్మీ ఎదురు వచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి పర్లేదు, అంటే వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు కానీ ఊరేగింపుతో ఇలా వెళ్దామనే కాన్సెప్ట్తో అందరం నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నాకు ఎంత ఓపిక వచ్చింది తెలుసా, ఇప్పుడు మార్నింగ్ కూడా ఫుల్గా నడుచుకుంటూ తిరిగేసిన నిద్ర కూడా లేదు అసలు. సో ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా సీమంతం అనేది, అసలు చెప్పాను కదా కాన్సెప్ట్ అనేది మా సైడ్ సీమంతం అనేది లేదని. అండ్ గెస్ట్లు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, చాలా షాక్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే లేదు కదా ఎలా ఉంటుందో చూద్దామని పిలిచిన వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది. సో మా అక్కలు వీళ్ళందరూ కజిన్ సిస్టర్స్ అందరూ బాగా హైలైట్ చేశారనమాట. సో అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది. రోడ్డు మీద అందరూ కూడా కొంచెం వింతగా కొంచెం బాగా చూసేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ మధ్యలో నూకల తల్లి గుడి ఉంటుంది. నూకల తల్లి పాదాలకి దండం పెట్టేసుకొని కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసుకొని, నూకల తల్లి గుడి మీకు తెలుసు కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. సో చాలా ఫేమస్. సో ఎవరైనా ఇటు సైడ్ వెళ్తే కనుక అమ్మవారిని దర్శనం చేసుకోండి. అండ్ ఆ తర్వాత మేమైతే ఇలాగా ఇటు మా బాప ఇటు మా మేనత్త అనమాట. సో వాళ్ళిద్దరూ తీసుకెళ్తున్నారు. అండ్ నేను తర్వాత వీడియోలో యాక్చువల్ ఫంక్షన్ ఎలా స్టార్ట్ అయింది, ఏం చేశారు, ఈ సందడి ఇదంతా కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది. అందుకని నాకు మోస్ట్ మెమరబుల్ అనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా వీడియో కోసం అని. అండ్ ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. నేను చాలా హ్యాపీ అయిపోయా. ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ అవి తీయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది అనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ రేపు వీడియో వెంటనే పెట్టేస్తాను, డిలే ఏం చేయను అనమాట. సో ఇవన్నీ కూడా ఫోన్స్లో తీసినవి కాబట్టి డిలే ఏమి ఉండదు, ఫోటోగ్రాఫ్ ఎవరు ఇచ్చేది ఏమి ఉండదు కాబట్టి ఇలాగా షూట్ చేసుకున్నాం అనమాట. సో అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను మెట్లు లేకపోతే నా బుజ్జోడు వచ్చి హెల్ప్ చేశాడు. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా ఈరోజు. ఇంకా వాడి హ్యాపీనెస్ చూసాను నేను ఎక్కువ. సో వాడు వచ్చి ఇలా చెయ్యి అందించడం కూడా నాకు భలే అనిపించింది అసలు. సో వాడి కుర్తా కూడా సేమ్ కలర్ కదా. సో నేను మొత్తం ఫొటోస్ అవన్నీ రేపు యాడ్ చేస్తాను, లైక్ ఎలా ఉంది ఏంటనేది. సో అది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ నా మెయిన్ మోర్ ఓవర్ లుక్ అంతా ఎలా ఉందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. టాటా.